చైనా మన వర్క్ ఫోర్స్ని ఏం చేద్దాం, మన వాళ్ళు పిల్లలు ఎవరైతే ఇప్పుడు చదువుకొని వస్తున్నారో వాళ్ళని ఎట్లా వినియోగించుకుందాం, వాళ్ళ శక్తిని ఎట్లా వాడుకుందాం, మహిళలకు ఎట్లా రక్షణ కల్పిద్దాం, కార్మికులకు ఎట్లా రక్షణ కల్పిద్దాం, ప్రొడక్టివ్ సెక్టర్స్ ఏంది, అన్ప్రొడక్టివ్ సెక్టర్స్ ఏంది అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశము ఎక్కడైతే లాభం వచ్చే రంగాలు ఉంటాయో అక్కడ అవసరమైతే ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించారు, ఎక్కడైతే నష్టం వస్తుందని తెలుసో, నష్టం వచ్చినా తప్పదు అని తెలుసో అక్కడేం చేసిండ్రు, ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి ప్రభుత్వమే వాటి నష్టాలను కూడా భరాయించుకొని. ఇందాక మా మిత్రులు ఆర్టీసీ నుంచి వచ్చిన వెంకటేశ్వర గారు కదా, వెంకటేశ్వర గారు అన్నారు లాస్లో ఉన్నది కార్పొరేషన్ లాస్ ఉంటుంది, ప్రజా రవాణా అంటే ఖచ్చితంగా సామాజిక బాధ్యత, లాస్ ఉండకుంటే అందులో లాభం రాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా రాదు. అందుకే ఏం చేస్తారు, ప్రాధాన్యతలు నిర్మించుకున్నారు. ఏ రంగంలో నష్టం వచ్చినా ప్రభుత్వం భరాయించాలి, ఏ రంగంలో లాభం వస్తే ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానించాలి. ఇది జరిగింది చర్చ. అందుకే చైనా మనకంటే 5 రెట్లు ముంగటికి పోయింది, మనమేమో పనికి మాల పంచాయతీలు ఎక్కువ పెట్టుకుంటాం. ఎవరేం తినాలి, ఎవరేం తాగాలి, ఎవరేం మాట్లాడాలి, ఎవరే దేవునికి మొక్కాలి, ఎవరు ఏం చేయాలి, ఎవరి కులమైంది, ఎవరి మతమైంది, ఈ పిచ్చిలొల్లిలా మనం ఇక్కడ ఉండిపోయినాం, వాళ్ళు ఎక్కడికో ముంగటికి వెళ్ళిపోయినారు. ఇవాళ వాస్తవం ఏంది అంటే, బాధ అనిపించినా ఇంకోటి అనిపించినా ఇవాళ వాస్తవం ఏంది అంటే హమీద్ మొహమ్మద్ ఖాన్ గారు చెప్పిందే మందు పని. ఇప్పుడు ఇవాళ ఇక్కడ కూర్చొని పార్లమెంట్లో చట్టం పాస్ అయిపోయాక వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే తరుణంలో మనం మాట్లాడుతున్నాం. మనకు పార్లమెంట్లోనేమో ఆవాజ్ లేదు, లోక్సభలోనేమో మనోడేవాడు లేకపోయా, 8 వాళ్ళే 8 వీళ్ళే, ఒక ఆయన గక్కరు ఉన్నాడు, ఇంకో ఆయన, 17 మంది పార్లమెంట్ సభ్యులుంటే ఇలా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న ప్రధాన ప్రతిపక్షానికి అందులో గొంతు లేదు. అక్కడ గొంతుంటే ఓ వినోద్ కుమార్ అసంట ఆయన ఉంటే లొల్లి వేసి బొబ్బ వేసి అంగిలాకు చెంపుకొని డామ్ డూమ్ అని దుంకి ఆపి కనీసం ఒక చర్చ అవుతుండే. ఇవాళ అదేం లేదు. గంగెద్దులక ఓవుడు, తలకాయ ఊపుడు, నిమిషం లోపల బిల్లు పాస్ అవ్వడు, బయటకు వచ్చినాక ఏం బిల్లు పాస్ అయిందో ఎవరికి తెలియకపోవడు అంటే బాధ. ఇది వాస్తవం. ఏమవుతుంది, ఎలక్షన్ వచ్చే వరకు అసలు విషయాలు చర్చకు వస్తలేవు, ఎక్కడనో పోతున్నాయి. అసలు విషయాలు పక్కకు పోయి కులము మతము ఇవే మెయిన్ స్టేజ్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి నా ప్రార్థన, అస్సలు మందుకు అక్కడుంది. మాయల ఫకీరు ప్రాణం ఎక్కడుంది అంటే ఏదో చిలుకలు ఉన్నట్టు కరెక్ట్గా దీనికి మొత్తం తర్కీబ్ ఎక్కడుందంటే అక్కడనే ఉన్నది. ఎందుకంటే నువ్వు యుద్ధం చేయమని ఇలా బీఆర్ఎస్ని అడిగి మీరు నాయకత్వం వహించాలి, యుద్ధం చేయాలి, చేద్దాం, కానీ కత్తి కూడా ఇస్తే బాగుండు కదా. కత్తి మనకిచ్చి యుద్ధం చేయమంటేనేమో గట్టిగా చేయొచ్చు, కత్తి లేదు కట్టించి నువ్వు కొట్లాడంటే కొద్దిగా కష్టమవుతుంది, కానీ చేద్దాం. అయినా సరే తెలంగాణ కోసం బరాబర్ చేద్దాం, గట్టిగా కొట్లాడదాం, అందులో అనుమానం లేదు. ఇంకొక మాట ఇవాళ సందర్భం కాబట్టి చెప్తా ఉన్నా. మీరు చూసుంటారు ఇవాళ నిన్న మొన్న వార్తలు గత 5 రోజులుగా ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమవుతుందంటే ఇక దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ మీకు. గత 5 రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల కంటే అధ్వానం అయిపోయినాయి. ఎక్కడికక్కడ వేలాది మంది కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో. తెలుసా ఎందుకో? ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు. ఎందుకు బంద్ పెట్టిండు? ఇది గమ్మత్తైన ఉదాహరణ, మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఆయన గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు. సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు. ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. ఏమైంది ఇవాళ? దానివల్ల సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయినాయి. 1000, 1 కాదు 2 కాదు. మరి ఏమవుతుంది? ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. వాస్తవం ఇది. ఏం జరుగుతుంది? కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే ఇక దానికి ఒక గొప్ప ఉదాహరణ, ఆ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ ఇక నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం. ఒక ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో. ఒకటి టాటా, ఇంకోటి ఇండిగో. వాళ్ళ చేతులకు పోయింది దేశం. వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆఖరికి ఏమైంది తెలుసా? 5 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనకకి తీసుకుని తీయాలి. వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిర్రో, ఇండిగో వాడు మారలే, ప్రైవేట్ వాడు దిగిరాలే. నేను తప్పు చేసినా అని ఒప్పుకుంటలేడు, వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. ఏమైంది ఆఖరికి? ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. ఏమవుతుంది? శక్తి మొత్తం, సంపద మొత్తం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయితే అంటే ఒక గిదవుతుంది. పోర్టులు, సీ పోర్టులు, రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు
అది కొంతమంది చేతుల్లోనే ఉంటే వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది. దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కళ్ళ ముంగటనే కనబడతా ఉన్నది. ఇంకొక విచిత్రమైన మాట నేను మీకు చెప్తా, మీరు నేను చెప్తే నమ్మరు. ఇలా ఈ ప్రభుత్వము, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏం పని చేస్తుందంటే వాళ్ళకు నచ్చినోళ్ళ కంపెనీలో ఎల్ఐసితో పెట్టుబడి పెట్టిస్తుంది. మీరు పిఎఫ్ గురించి వాళ్ళతో వాళ్ళు 1-2 కోట్లు కాదు పెట్టింది పెట్టుబడి, 50,000 కోట్లు వాళ్ళకు నచ్చినోళ్ళ కంపెనీలో పెట్టుబడులు పెడుతుంది ఎల్ఐసి. ఇది జరుగుతుంది ఇలా దేశం. ఇవన్నీ మరి మనది మనం మాట్లాడుకోకపోతే, చెప్పుకోకపోతే మనం ఫెయిల్ అవుతాము. అల్టిమేట్గా అర్థం కాకపోతే ప్రజలు కూడా రోడ్ల మీదకి రారు, కార్మికులు కూడా తెలియకపోతే ఏం మాట్లాడతారు? చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది. ఎస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి, మంచిదే.